నమస్కారం అండి. సుజనా చౌదరి గారు, యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు. సుజన అంటే తల్లి గారి పేరు, తండ్రి గారి పేరు కలిసి వచ్చేటట్టుగా సుజనా ఇండస్ట్రీస్ పెట్టినటువంటి పితృ వ్యక్తిపరాయణ ఒక సిద్ధాంతం ఉన్న వ్యక్తి. మనం సెంట్రల్లో మినిస్టర్గా చూసుకున్నాం ఆయన్ని. అనేకమైన పదవులు సమర్థవంతంగా నిర్వహించి ఎటువంటి మరక అంటున్న వ్యక్తిగా మనం రాజకీయ నాయకుడిగా మనం ఆయన చూస్తా ఉన్నాం. ఈరోజు విజయవాడ కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి బీజేపీ పార్టీ తరఫు నుంచి ఆయన వచ్చారంటే ఇది కాన్స్టిట్యున్సీకి ఒక రకమైనటువంటి అదృష్టం చెప్పాలి. ఎందుకంటే కాన్స్టిట్యున్సీకి సమర్థవంతమైనటువంటి దేశ రాజకీయాల్లో ప్రవేశం ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్టులందరితో సంబంధాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక ఉన్నతమైనటువంటి శ్రేణిలో ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి వ్యక్తి మన విజయవాడ ఈ నియోజకవర్గానికి రావటం, నియోజకవర్గానికి నిజంగా అవసరమైనటువంటి సమర్థవంతమైనటువంటి లీడర్గా మనం గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మీ యొక్క ఆర్థిక స్థితి బాగుపడాలంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా సొంత డబ్బులు ఫౌండేషన్ ద్వారా కొన్ని వందల కోట్లు వెచ్చించగలడు సమర్థత ఉన్న నాయకుడు మన సుజనా చౌదరి గారు. ఇటువంటి అవకాశాన్ని వదులుకోకుండా తప్పనిసరిగా మీరందరూ కూడా బీజేపీకి పైన మోడీ గారి ప్రభుత్వం కూటమి రాబోతోంది, ఇక్కడ కూటమి ప్రభుత్వం రాబోతోంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, ఇండస్ట్రీస్ రావాలంటే, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే కంపల్సరీగా మనందరి ఓటు కూడా పుష్పానికి, మన వైఎస్ చౌదరి గారికి, మన సుజనా చౌదరి గారికి వేసి గెలిపించమని కళాకారులమే కాకుండా సామాన్య ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. నమస్కారం. మీ గుమ్మడి గోపాలకృష్ణ. మరొక్కసారి చెప్తున్నాను, మనందరం శ్రేయస్సు కోసం మనకి సుజనా చౌదరి గారు బీజేపీ మోడీజీ గారిని గెలిపించాలంటే మనం కమలం గుర్తుకే ఓటేయాలి. గుర్తుపెట్టుకోండి, కమలం గుర్తుకే మనం ఓటేయాలి. అలాగే మన రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలంటే కేసినేని చిన్ని గారు పార్లమెంట్ అభ్యర్థిగా మనం గెలిపించుకోవాలి. సైకిల్ గుర్తుకే మనం ఓటేసుకుని అత్యధిక మెజారిటీతో నిజాయితీపరుడైనటువంటి కేసినేని చిన్ని గారు 2 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న అన్నదానం కావచ్చు, మెడికల్ అనేకమైనటువంటి విషయాలు ఆయన మీద పాట కూడా రాశాను నేను. అనేకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఆయన ప్రజల హృదయాల్లోకి దూసుకుని వెళ్ళిపోయినటువంటి కేసినేని చిన్ని గారిని కూడా గెలిపించాలని చెప్పేసి సవినయంగా మీ అందరికి కూడా మనవి చేస్తాను.